తినడం కష్టమే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ క్లాస్ వరల్డ్. నేను మా హస్బెండ్ ఈ రోజు అయితే ప్రాన్స్ బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకైతే తెలుస్తుంది. నేనైతే ఈరోజు ఇంట్లో నేనే ప్రిపేర్ చేశాను నా చేతులతోనే ప్రాన్స్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మా ఆయన చెప్తాడు వచ్చిన తర్వాత. మేము ఈరోజు ఏమేమి తీసుకున్నాం, మనం ఛాలెంజ్ కోసం ఏమేమి తీసుకున్నామంటే ప్రాన్స్ బిర్యానీ అండ్ స్ప్రైట్ డ్రింక్ అండ్ కచంబర్, దాన్నే పెరుగు చట్నీ కూడా అంటారు. దాంతోపాటు ఆనియన్స్ అండ్ లెమన్స్ అయితే తీసుకున్నాం మేమైతే ఈ కాంపిటీషన్ కోసం. మేమైతే కాంపిటీషన్ కోసం ప్రాన్స్ బిర్యానీ అయితే తీసుకున్నాం. దానికి కొలతగా అయితే నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీతో వస్తుందని. చూడండి, నేనైతే బిర్యానీ ఫస్ట్ ప్లేట్లో అయితే వేస్తున్నాను. చూడండి ఎంత బిర్యానీ వచ్చేసిందో, నాకు చూస్తేనే కడుపు నిండిపోతుంది. నేను అంత బిర్యానీ తినగలనా లేదా అని. మా మాయకి కూడా వేసేద్దాము ఇంకో ప్లేట్లోని. చూడండి ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీతో అయితే వస్తుంది కదా. మా ఆయన అయితే పిలుద్దాం. మాయ రామాయ మెజర్మెంట్స్ తో ఇద్దరికి ఈక్వల్ గా అయితే పెట్టేసాను బిర్యానీ. ఓకే, చూసుకో కావాలంటే వెయిట్ కూడా ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీతో పెట్టాను. ఈ రోజు మన ఇద్దరము బిర్యానీ తినాలి. రెండట్లో ఏది ఎక్కువ ఉందంటారు? రెండు ఈక్వల్ గానే కదా పెట్టాను నేనైతే. ఇదే తక్కువ ఉందని అనిపిస్తుంది నాకు. సరే అయితే మనమైతే పోటీ స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందు అయితే మా ఆయన స్ప్రైట్ డ్రింక్ వేస్తాడు ఇద్దరికి. అయితే మా స్ప్రైట్ డ్రింక్ ప్రాన్స్ బిర్యానీ అసలు టేస్ట్ ఎలాగుందో ఏందో ఈ కథ చూద్దాం. పట్టుపడదాం. 1 2 3 స్టార్ట్ గో. ఫస్ట్ లెమన్ పిండుకోవాలి. మన అప్పుడేనా ఎవరు ఆడే పిండుకోవాలి. ఇందులో లెమన్ రావట్లేదు. మన బిర్యానీ తినాలంటే చాలా మంది ఫస్ట్ పెరుగు వేసుకుంటారు. ఆయన టేస్ట్ తెలియదు. ఫస్ట్ నార్మల్ బిర్యానీ తినాలి, అప్పుడు దాని టేస్ట్ ఏంటంటే దొంగనే తెలుస్తుంది. పాపా బెట్ కంప్లీట్ అంటే డ్రింక్ ఫుల్గా తాగేయాలి, కచెంబర్ ఫుల్గా అయిపోవాలి. బిర్యానీలో ఒక మెతుకు ఉండకుండా, నోట్లో కూడా ఒక మెతుకు ఉండకుండా మొత్తం మింగేసి క్లియర్ అయిపోవాలి. అది బెట్ అంటే. ఇదే మా ఆవిడ వంటలు బాగా చేస్తుంది. ఇవ్వచ్చు, దానికి ఇవ్వచ్చు. మీకు రెసిపీస్ కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు మీకు కూడా వంటలు పెడతాను. జ్ఞాపకం
మరి అయితే అందరూ వేస్తారు. I want onions. Mana? Sare. Okay. తింటున్నప్పుడు ఎవరికి వచ్చినా సరే మనం కదిలేదు చూడమన్నాడు. ఎంత బాగా చేసినా కూడా మనకి తిన్నాక ఎక్కువ తింటే కష్టం. కొంచెం వేసుకొస్తారా? నేనే షూటింగ్ బెట్ట ఇందులో వేసుకొని కలిపి తినకండి, సపరేట్గా తాగండి తింటున్నప్పుడు. ఫాస్ట్గా తిన్నాను బాబోయ్, చెమటలు కారిపోతున్నాయి. ఫ్యాన్ లేదు వస్తుంది. ముందే చెప్తున్నాను, ప్లేట్లో ఒక మెతుకు ఉండకూడదు, ఒక రయ్యి ఉండకూడదు. బిర్యానీ ఆకులు ఎన్ని వచ్చేస్తావు? బిర్యానీ ఆకు ఎవరు తింటారు? బిర్యానీ ఆకు దేనికోసం వేసుకుంటారు? ఫ్యామిలీ కోసం. కరివేపాకు వేసుకుంటారు, కరివేపాకు తింటారు, అయితే తీసి పక్కన పెడతారు. ఇంకా ఉంది పడలేదు. అవ్వలేదు, ఏంటి నేనే గెలిచాను. నాది నేను ఒప్పుకోను. చూడు ఇందులో ఏమున్నాయి? నా దాంట్లో ఏమున్నాయి? నీకైనా ఫస్ట్ తిన్నాను నేను. ఇగో ఇంకా చూడండి, ఆనియన్స్ కూడా అవ్వలేదు. ఆనియన్స్ అవ్వడం నీకు నా దాంట్లో కాదు. చూడండి నువ్వు వాదించుకో, నువ్వు ఎక్స్ట్రా చేయకు. ఎవరు విన్నారు? నేనే కదా. నేను ఇక్కడ ఎంత క్లియర్ విన్నర్ ఎవరో తెలుస్తుందో మరీ చెప్తావు. నేను ఒప్పుకోను. కావాలంటే ఈ బెట్ట మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టు, నేను చూపిస్తాను నీకు. ఇంక నా వల్ల కాదు, రియల్ గా ఒప్పేసుకో. ఎవరు? ప్రిపేర్. నేను కాదు, నేను విన్నరు. నేను ఒప్పుకోను, నేనేదో ఒప్పుకోను. చూడు నువ్వు ఏంటన్నా ఫస్ట్ ఆనియన్స్ కూడా ఉండకూడదు అన్నారు. ఆనియన్స్ ఉండిపోయి కదా, ఇది ఎంతవరకు న్యాయం? ఆనియన్స్ ఉండిపోయా? అది ఎవరు అవి? నీవి. నావి కాదు, నీవి నా దాంట్లో. ఆల్రెడీ నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఎవరు తప్పు ఎవరు రైట్. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినా ఒకవేళ నేను ఓడిపోయినా ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాలి కదా.
నాకంతా అనవసరం కావాలని ఫస్ట్ నుంచి పెట్టమనండి. లేదు అంటే మీరే న్యాయం చెప్పండి, జడ్జిమెంట్ ఇవ్వండి. లేదు మీరు ఒకవేళ స్కిప్ చేశారంటే వీడియో లాస్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఎవరు బాగా తిన్నారు, ఎవరు క్లియర్ గా తిన్నారో, ఎవరు న్యాయంగా మా ఆయన ఫాస్ట్ గా తిన్నాడు, తర్వాత నేనే ఫాస్ట్ గా తిన్నాను. చూసే ఉంటారు కదా మీరు. ఇలా వాదిస్తే నేనేం మాట్లాడతాను మా ఆయనతోని? ఐ కాంట్. ఇది ఈ గొడవ ఇక్కడతో తేలదు ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు విన్నర్ అవ్వలేదు. దాన్ని బట్టి మేమైతే పనిష్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడైతే ఇద్దరు పనిష్మెంట్ తీసుకోం, ఎందుకంటే ఇద్దరికి జడ్జిమెంట్ అన్నది రాలేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మీరే ఆడియన్స్ కూడా నా తరపున అంటారు, ఎందుకంటే న్యాయం వైపు ఉంటారు వాళ్ళు. న్యాయం ఆడియన్స్ అంటే న్యాయం. సో మీరే న్యాయం చెప్పండి. మీరు కూడా నా వైపు చెప్తారు, ఎందుకంటే మీరు మంచోళ్ళు అంటూ. ఇంకొద్దులే, ఆపే. మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు విన్నర్ అవ్వలేదు. నెక్స్ట్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేమైతే పనిష్మెంట్ తీసుకుంటాం. ఓకేనా? ఆ పనిష్మెంట్ కూడా ఏంటి అన్నది నేను చాలా ఎక్సైట్మెంట్ తో ప్లాన్ చేసుకున్నాను, కానీ మా హస్బెండ్ అంతా నీళ్ళపాలు చేస్తాడు. అవ్వదు, ఎందుకంటే నేను విన్నరు. ఆడియన్స్ రిజల్ట్ చెప్తారు. ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడతో ఈ వాయిదా అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇలా వాదిస్తూ ఉంటాడు. ఈ వాదించుకోవడం అయితే అవ్వదు. మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. నేను ఒప్పుకోను.